ఓకే, సో ఇప్పుడు బాబు మోహన్ గారు ర్యాపిడ్ ఫైర్లోకి వెళ్ళిపోదామండి. కోటా గారు, బాబు మోహన్ గారు లాంటి ఒక పేర్, కామెడీ చేసే ఒక పేర్ మీరు కాకపోతే ఇప్పుడు ఇంకెవరు చేయగలరని మీ ఉద్దేశం? మాకు మేమే సాటి అండి. నేను ఇదే అంటారు అనుకున్నాను, అదే అనేశారు. సో మీ క్యారెక్టర్స్ ఇంకెవరు చేయలేరు అనుకుంటున్నాను. మాకు మేమే కోటగారే బాబు మోహన్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా. ఫిగర్స్ కూడా అంతే ఉంటాయి కదండి. పర్ఫెక్ట్ మ్యాచ్. ఓకే, సెకండ్ క్వశ్చన్, మీ ప్రకారం కామెడియన్కి ఉండాల్సిన లక్షణాలు? టైమింగే. పర్ఫెక్ట్ టైమింగ్. డైలాగ్ డిక్షన్లో కానీ, కదలికలో కానీ, చూపులో కానీ, నడకలో కానీ పర్ఫెక్ట్ టైమింగ్ సింక్ అయితేనే కామెడీ పేలుతుందండి, లేకపోతే ఏదో చేశారన్నట్టు. ఓకే, నెక్స్ట్ స్పాంటనిటీ మెయిన్. టక్కన అక్కడ సిచ్యుయేషన్ కి టైమింగ్ అదే కదా, అదే స్పాంటేనియస్ గా ఆ టైంలో స్పందించడం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మీరు అది ఆ టైమింగ్ నేను కోటన్న పక్కన నటించినప్పుడు పర్ఫెక్ట్గా బ్లాస్ట్ అయ్యేదండి. డైలాగ్ ఆయన నన్ను ఏదనంటే నన్ను తిడితే దాని వెంటనే రియాక్షన్, నన్ను ఏదైనా పొగిడినా వెంటనే రియాక్షన్, నన్ను ఏదన్నా కొట్టినా వెంటనే రియాక్షన్, కనీసం చూపులోనన్నా. అంటేనండి బాబుకి నాకు కాంబినేషన్లో మెయిన్ నేనేదో డామినేటింగ్గా అతన్ని కొట్టడం వీటన్నిటికంటేనండి అతను ఫినిషింగ్లో బ్లాస్ట్ చేసేటువంటి బాంబులాగా ఒకటి ఉంటుందండి. దాని రియాక్షన్ విపరీతంగా పేలేదండి. అంటే అంత పర్ఫెక్ట్గా టైమింగ్ నా దగ్గర పలికేది. అంటే తన అంటం కూడా అలా అనేవాడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామగారు సినిమాలో అన్నా నా డ్రెస్ ఎక్కడని చూసావా అంటాడు. డ్రెస్సా, నీకు నీ బతుకు డ్రెస్ కూడా అంటారా అంటే, కాదు నాన్న నా ఇది ఏదో డ్రెస్ ఏదో ఎట్లాంటి ఏదో అంటుంటాడు. అంటే ఏ డ్రెస్ ఏదో తెలియదు గారండి నాన్న అన్నా లేదు కానీ ఇప్పుడే రాక స్మూత్ తుడుచుకుని మొహం తుడుచుకుని అక్కడ పెట్టాను, గుడ్డ పిక్కాను అంటాడు. అదేరా నా డ్రెస్ గోసిగుడ్డ అంటాడు. ఆ తర్వాత వచ్చేటువంటిది ఒక షాక్ ఉంటుందండి. అవి అసలు మా ఇద్దరు కాంబినేషన్లో సూపర్గా జనం నవ్వేటువంటిది అదండి. ఏదో అరటి పండు అంటారు, ఈ పండు అంటారు, మరి కొబ్బరికాయని అంటారు, టెంకాయ కొంపండు ఏదో అట్లాంటిది అంటే పండుని ఎందుకు అనరు, టెంక పండుని ఎందుకు అనరు, టెంకాయని ఎందుకు అంటారు, ఇలాంటిది ఏదో క్వశ్చన్ వేస్తాడు. అలాంటివి అనమాట అండి వాటి రియాక్షన్. వాటికి ఏం ఆన్సర్ చెప్పలేము. దాని కరెక్ట్గా రియాక్షన్ ఫేషియల్గా ఫిజికల్గా ఇవ్వగలిగినప్పుడే దాన్ని పండుతుంది. దాంట్లో బాగా సక్సెస్ అయ్యామండి ఇద్దరు. అది సో అది మీ స్పెషాలిటీ అంటారు. అందరం కూడా డెఫినెట్గా దానికో వి గో విత్ యువర్ వర్డ్స్. అండ్ మీరు కామెడియన్గా ఇంట్రడ్యూస్ అవ్వకపోతే ఇండస్ట్రీకి వేరే ఏ రకంగా అయ్యేవారు? కామెడీ కాకపోతే ఏ రోల్స్ చేసేవారు? కామెడీయే కాదండి, నేను అన్ని క్యారెక్టర్స్ వేసాను. ఆల్మోస్ట్ కామెడీ విలన్గా చేశాను, కమెడియన్గా చేశాను, క్యారెక్టర్ యాక్టర్గా చేశాను, కొంచెం విలని ఉన్నాయి చేశాను. ఆల్మోస్ట్ అన్ని రకాలు వేశాను. కానీ కమెడియన్గానే నాకు ఎక్కువ పేరు వచ్చింది కనుక నేను ఏ క్యారెక్టర్ వేసినా కూడా ఇంత మంచి ఆర్టిస్టు అని అనిపించుకోకపోయేవాన్నేమో. సో కామెడీ మీకు బెస్ట్ అంటారు? 100%. ఓకే, హీరో కామెడియన్స్ అందరూ హీరోలు అయితే అంటే నవ్వులు ఉంటాయి. సినిమా అంతా నవ్వులు. కమెడియన్ అనేవాడు ఏ టైప్ హీరోగా వేసినా, సీరియస్గా ఉండే సన్నివేశమైనా కూడా ప్రేక్షకుడు నవ్వుకుంటాడు. డ్యాన్స్ వేసినా నవ్వుకుంటాడు, ఫైట్ చేసినా నవ్వుకుంటారు. ఎక్కడో చిన్న టచ్ అవుతుంటుందండి కమెడియన్కి. మీ ప్రశ్న ఏంటండి? కామెడియన్లు అందరూ హీరోలు అయితే కామెడీ జీరో అవుతుందండి. కామెడీ జీరో అవుతుందా మీ ప్రకారం? ఓకే, నా ఉద్దేశంలో మాత్రం నవ్వులు. సినిమా అంటే అది తీసేవారిని బట్టి కూడా ఉంటుంది, స్క్రిప్ట్ తయారు చేసేవారిని బట్టి కూడా ఉంటుంది. ఎలా యూటిలైజ్ చేసుకుంటే అలా యూటిలైజ్ అవుతారండి కమెడియన్స్ హీరోలు అయితే. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం అండి. మీ కోట అన్నగారు కాకుండా ఇంకా ఎవరు మిమ్మల్ని యాక్టింగ్ కోసం, ఫిలిం కోసం తంతే మీరు ఒప్పుకుంటారు? ఆయన కాకుండా ఇంకెవరు? అంటే ఒప్పుకోవటం ఏముందండి, డబ్బులు తీసుకున్నప్పుడు ఒప్పుకోవాల్సి ఉంటుందేమో, కానీ బిల్లింగ్ అది పండదండి. సో ఆయనే బెస్ట్ అంటారు అటువంటి మీ ఇద్దరు సింక్కి? అంటే ఫిగర్స్ని బట్టి, మా టైమింగ్ని బట్టి
కొందరు కొన్ని చేస్తే అందంగా ఉంటుంది, అట్లా కోటగారు అయితేనే పండుతుంది. ఓకే, సో నెక్స్ట్ అండ్ లాస్ట్ అలాగే నేను కూడా ఇంకెవరన్నా తినాలంటే మనస్కరించదండి నిజంగా, ఫ్రాంక్ గా. ఆయనే పర్ఫెక్ట్ అంటారు? కాదండి, నేను డైరెక్ట్ చెప్పేస్తాను. ఎవరన్నా కోటగారు అతను ట్రెండ్ అంటే సాధ్యత అంటారంట, నేను తన్నండి అంట. అవతల కొంతమంది అంటారు, అంటే కొంత అప్కమింగ్ వాళ్ళు అప్పుడప్పుడు అంటుంటారు, సార్ ఒక్క తందానండి సార్, నేను కూడా బాగుమోలాగా అయిపోయి దాని మీద తన్నులు తింటే బాగుంటుంది అంటుంటారు. అంటే గొప్ప మళ్ళీ అభిమానంతో ఏదో అంటే కలిసి వచ్చినట్టుగా మనం కొంతమంది సెంటిమెంట్ అంటారండి. కానీ నాకు ఇష్టం ఉండదండి, నిజంగా ఇష్టం ఉండదు. బామ్మోహన్ దగ్గర గొప్పతనం ఎందుకంటే అది నిజంగా ఏ ఆర్టిస్టు ఏదో క్యాజువల్గా అట్లా ఒకసారి 2 సార్లు ఏదైనా జరిగితే ఊరుకుంటారేమో కానండి, అసలు అలాంటి క్యారెక్టర్లకి అలా తన్నించుకోవడానికి ఎవ్వడు కూడా అటు ఒప్పుకోరండి. ఫేమ్ వచ్చిన తర్వాత అతను మామూలుగా రాలేదండి, అతను ఒక మంచి ఇందా చెప్పినట్టు ఇన్విటబుల్స్ లాగా ఒక పద్ధతికి వచ్చినప్పుడు కూడా కాటన్ ఉంటే తన్నాలంతే, కాటన్ తంతేనే, ఇదేంటన్నా తన్నన్న గట్టిగా అంటుండేవాడు. నిజంగా అంటే మానసికంగా ఏంటంటే తనకు మనసులో నేను అతన్ని తనటం అనేటువంటి సిచ్యుయేషన్ ఉంటే మనకు డబ్బులు మనం సంపాదించుకోవడం కాదండి, మన చూడటానికి వచ్చినటువంటి ఆడియన్స్ రియల్గా వాళ్ళ టికెట్ నిజంగా హ్యాపీగా ఎంజాయ్ చేసినట్టు ఫీల్ అవుతారనేటువంటి ఒక మంచి సదుద్దేశం అండి. అది అందరికి ఉండదు. కొంత వచ్చిన తర్వాత ఏంటంటే రొటీను ఎన్ని సినిమాలు తంతారా సరే అనుకుంటాను, అలా అనుకునేవాడు కాదు. నిజంగా అది ఒకటి మంచి సహృదయం ఉండేది. ఓకే, సో చివరి ప్రశ్న అండి, కోటా గారికి మీరు ఇవ్వాలి అనుకునే ఒక సలహా. పాపం మంచి మనసుతో మాట్లాడతాడు కోటన, నువ్వు మంచి మనసుతో ఉన్నట్టుగా అంటావు, నిష్ఠూరాలు పడుతుంటావు అన్న. నీకు నచ్చిన వాళ్ళకే చెప్పన్నా, నచ్చని వాళ్ళ గురించి కామెంట్ చేయబాకు, ఎందుకంటే వాళ్ళని గురించి బ్యాడ్గా చెప్పుకుంటున్నారు బయట, అయినా ఎవరు నమ్మరనుకోండి. అది నా సలహా. చాలా స్వీట్గా ఒక సలహా ఇచ్చారండి మీ ఫ్రెండ్. ఇలాగే మన ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో కూడా ఇద్దరి మధ్యలో ఎవరు బెటర్గా ఆన్సర్ చేశారు బంటి డిసైడ్ చేయలేకపోతున్నాను అన్నాడు. సో అందుకే ఈ గిఫ్ట్ హ్యాంపర్ కూడా ఇద్దరికి ఇవ్వాలి అని డిసైడ్ చేసేసాడు. చేయలేకపోతున్నారంటూ డిసైడ్ చేశారు, ఇద్దరికి చెరువు తీసుకున్నట్టుగా ఇచ్చారు. సో ఇద్దరు రెండు గిఫ్ట్ హ్యాంపర్స్ గెలిచారు. కంగ్రాచులేషన్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అన్ని రౌండ్స్లో కలిపి రెండు గిఫ్ట్ హ్యాంపర్స్ గెలిచారండి. అండ్ నెక్స్ట్ రౌండ్లోకి వెళ్ళబోయే ముందు ఒకరికొకరు లోకల్ టీవీ సాక్షిగా ఏం చెప్పుకుంటున్నారో వినే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకొని విల్ బి రైట్ బ్యాక్. ఒకరికొకరు ఏమైనా ఎప్పుడు చెప్పుకొని ఒక విషయం నేను చాలా సందర్భాల్లో చెప్పాలనుకున్నాను, కానీ పెద్దోడు మళ్ళీ ఫీల్ అవుతాడేమో అన్న, ఎందుకు నాకు చెప్పే అవకాశం దొరికింది. అంటే ఓపెన్ గా మాట్లాడటం వల్ల కొంచెం ఇబ్బందులు పడే రోజులు కూడా ఉన్నాయి. తెర వెనుక దానికి యాక్షన్ అట్లా ఉండదండి. నేను చెప్పింది నాకు తెలుసు.